మన రాష్ట్ర గవర్నరు 10 నిమిషాలు రాబోతున్నారు. వచ్చే ముందుగా మీరు సర్దుకొని కూర్చుంటే, నిశ్శబ్దంగా కూర్చుంటే వచ్చిన వాళ్ళకి మీ మీద గౌరవం, అభిమానం పెరుగుతాయి. అంటే మనం చాలా క్రమశిక్షణతో ఉన్నామన్న భావం కలిగించాలి. క్రమశిక్షణ కూడా ఉండాలి. దానికి తొలి ప్రాతిపదిక నిశ్శబ్దంగా కూర్చోవడం, తర్వాత మనసు లగ్నం చేసి ఎవరేం చెప్తున్నారో వినడం, అందులో మంచి ఉంటే గ్రహించడం. కేవలం మంచి తెలుసుకోవడమే కాదు, తెలుసుకోవడం ఒక స్టెప్, అది దాన్ని ఆచరణలో పెట్టుకోవడం రెండో స్టెప్. ఇన్ని విషయాలు చదివినా దాన్ని ఆచరణ పెట్టుకున్నటువంటి చదువు నిరర్ధకం. కనుక మంచి విషయం విన్నా చదివినా దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే చదివిన దానికి ఒక పరమార్థం. మీ అందరికీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. గవర్నర్ గారు వస్తారు. ఈ దేశ భవిష్యత్తు కేవలం నాలాంటి వయస్కుల మీద లేదు. ఈ దేశ భవిష్యత్తు అంటే ఏమిటి? ఫ్యూచర్. ఈ దేశ భవిత కేవలం యువత మీదే ఉంది. అంటే మీరు, మా వయసు వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేసేదంటూ ఏం ఉండదు. మా అధ్యాయాలు పరిసమాప్తం అవుతున్నాయి. మీ చరిత్ర ప్రారంభం కాబోతుంది. 2020 సంవత్సరం ఇది. అబ్దుల్ కలాం గారు ఒక 15 ఏళ్ల క్రితం 2020కి ఒక ప్రణాళిక చెప్పారు. మీకు ప్రస్తుతం దిశానిర్దేశం చేస్తున్న రమేష్, నేను, కలాం గారు, అప్పటి సుదర్శనాచార్య, మేమంతా లీడ్ ఇండియా అన్నటువంటి కార్యక్రమం పెట్టుకొని కలాం గారి నిర్దేశకత్వంలో యువతని మనం మన దేశానికి పనికొచ్చేట్లుగా తీర్చిదిద్దుకోవాలి అన్న భావం కలిగించారు. అందులో ప్రణాళికే లీడ్ ఇండియా. తర్వాత కార్యక్రమాల్లో ఇప్పుడు కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ అని రమేష్ ప్రారంభించారు. అతను జీవితాన్నంతా ఈ దేశ భవిష్యత్తు యువత మీద కేంద్రీకృతం చేసి వాళ్ళని ఒక పద్ధతిలో శిక్షణ ఇస్తూ వాళ్ళ మనస్సులో దేశభక్తిని, దేశం మీద గౌరవాన్ని, దేశం మీద ప్రేమని మీలో కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ దేశానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం, మంచి జీవన విధానం కలిగినటువంటి పౌరులు. ఒక దేశ ఔన్నత్యం ఆ దేశంలో ఉన్నటువంటి కొండలు, నదులు, పర్వతాలు, ఇలాంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా, ఆ జాతికి ఉన్నటువంటి భాషా సంస్కృతులు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు దేశం కోసం ఏమి చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఆధారపడినటువంటి విషయం. ఒక జాతి ఔన్నత్యం, ఆ జాతి ప్రజలు, ఆ ప్రజలు ఔన్నత్యంగా ఉంటే, వాళ్ళలో మంచి భావాలు కానీ ఉంటే ఆ జాతి గొప్పదంటాం. అలాంటి జాతి కలిగిన దేశం గొప్ప దేశం అవుతుంది. దేశ సంపద కేవలం కరెన్సీలో లేదు. ఆ దేశానికి ఉన్నటువంటి సనాతన ధర్మాలు, ఆర్ష ధర్మాలు, వాళ్ళకున్నటువంటి అనేక ఆలోచన వ్యవహారాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ భాష, వాళ్ళ సాంస్కృతిక అభినవేశం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. తన భాష పట్ల, తన సంస్కృతి పట్ల, తన దేశం పట్ల, తన జాతి పట్ల, తన చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన, అనురాగం, దాని పట్ల శ్రద్ధ, ఇవన్నీ ఉన్నప్పుడే అతను సంపూర్ణ మానవుడిగా పరిగణింపబడతారు. ఇవాళ మనకు విద్యా వ్యవస్థలో కేవలం సబ్జెక్ట్స్ చెప్తున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ సంపూర్ణమైన వ్యక్తిగా మాత్రం వాళ్ళు చెప్పే విద్య ఏదీ లేదు. దానికి ప్రత్యామ్నాయంగానే ఇలాంటి కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ అన్నటువంటి సంస్థలు, లేదా ఐ ఫోకస్ అని ఒకటి,
లీడ్ ఇండియా అని ఒకటి, ఇవన్నీ వీటి ప్రయత్నాలు ఏమిటంటే మీలో ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి చేసే ప్రయత్నం. అది మీకు అర్థమైతే మీరు సంపూర్ణ మానవులుగా ఎదుగుతారు, ఈ దేశాన్ని మంచి దిశలో నడిపిస్తారు. ఈ దేశానికి ప్రస్తుతం ఇంజనీర్ల వల్ల కరువు లేదు, డాక్టర్ల కరువు లేదు, లాయర్ల కరువు లేదు, ఆడిటర్స్ కరువు లేదు, అందరూ పుష్కలంగా ఉన్నారు. కానీ మంచి మనుషులు, విలువలు పాటించే మనుషులు మాత్రం తగ్గిపోతున్నారు. మంచి నాయకులు లేరు. ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల్లో నిజమైన నాయకత్వ లక్షణాలు తగ్గిపోతున్నాయి. ఏ అవకాశాలు, చదువు లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు, వాళ్ళు మన పరిపాలిస్తున్నారు. వాళ్ళకి అవగాహన రాహిత్యం ఉంది, వాళ్ళకి ప్రజల పట్ల మక్కువ ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలంటే మీలో కొంతమంది నాయకులు ఉత్పన్నం కావాలి. ఈ దేశం నాది, ఈ జాతి నాది, నా దేశానికి పూర్వ వైభవం ఎంతో గొప్పది. భారతదేశం కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక రంగాల్లో ముందుంది, గురుస్థానంలో ఉండింది. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్నారు. మనకు నలంద యూనివర్సిటీ ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితమే ఉంది. అలాంటి విద్యాబోధ చేసినటువంటి ఈ దేశం ఇవాళ విద్య కోసం మనవాళ్ళు, మన పిల్లలు ఇతర కంట్రీలకు వెళ్తున్నారు. ఇది దురదృష్టమైనటువంటి పరిణామం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇది వేదభూమి, ఇప్పుడు వేదనా భూమిగా మారిపోయింది. ఇది బౌద్ధ భూమి, ఇప్పుడు రుద్రభూమిగా మారిపోయింది. వీటి కారణాలు వెతుక్కుంటే మన మీద జరిగిన దండయాత్రలు, మన మీద పారసీకులు దండయాత్ర చేశారు, మొఘలాయిలు దండయాత్ర చేశారు, పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు 160 సంవత్సరాలు మనం పరిపాలించారు. ఈ పరాయి పాలన, పరాయి దేశాల పెత్తనం, వాటి ద్వారా మన సంస్కృతి వైభవాన్ని, మన భాషా వైభవాన్ని కోల్పోయాం. మనకు తెలియకుండానే మనం ఆ ఉన్నత స్థానం నుంచి దిగజారిపోయాం. తిరిగి మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని పొందాలి అంటే మన భాషా సంస్కృతుల పట్ల, మన మాతృభూమి పట్ల, మన సనాతన ధర్మాల పట్ల మన మక్కువ పెంచుకోవాలి. ఈ జాతికి ఉన్నటువంటి సర్వలక్షణాలని మళ్ళీ తిరిగి పుణిగిపుచ్చుకుంటే మంచి మనుషులు, మంచి పౌర సమాజం ఏర్పడుతుంది. వాళ్ళ నుంచి మంచి నాయకులు వస్తారు. మంచి నాయకులు వచ్చినప్పుడు మంచి పరిపాలన ఉంటుంది. మంచి పరిపాలన ఉన్నప్పుడు దేశం పురోగతి సాధిస్తుంది. ఆర్థిక పురోగతి మాత్రమే పురోగతి కాదు. అన్ని రంగాల్లో, అనేక విషయాల్లో, విద్య, విజ్ఞానం, ఇవి కాక స్పిరిచువాలిటీ, సామాజిక బాధ్యత, ఒక దైవీ గుణం, దేవుడు ఉన్నాడో లేదో ప్రశ్నార్థకంగా మిగిలిన దైవీ గుణం అనేది మనందరికీ అబ్బాలి. దైవీ గుణం అంటే ఏమిటి? క్షమ, ఓర్పు, సహనం, సౌజన్యం, సౌశీల్యం, ఇవన్నీ ఉన్నప్పుడే ఒక మనిషి పరిపూర్ణ మానవుడిగా గుర్తింపబడతాడు. అలాంటి సమాజం నుంచి తప్పకుండా మంచి నాయకులు వస్తారు, మంచి దేశం వస్తుంది, మన పూర్వ వైభవాన్ని పొందుతాం, మళ్ళీ తిరిగి మనం గురుస్థానంలో నిలుస్తాం, ఇతర దేశాలకు మనం ఆదర్శంగా తయారవుతాం. కాబట్టి దయచేసి మీ చదువులతో పాటు ఈ సంస్కారాన్ని కూడా వంట పట్టించుకోండి. ఈ సంస్కారాన్ని వంట పట్టించుకున్న రోజున భారతదేశం చాలా సమున్నతంగా ఎదుగుతుంది, మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది, అందరం గర్వంగా తలెత్తుకున్నట్టుగా చేస్తుంది. 2020 నాటికి ప్రపంచ దేశాల్లో 4వ వంతు యువకులు మన దేశంలోనే ఉంటారు. ఇవాళ మన దేశంలో 2020 నాటికి 72% యువకులే. కాబట్టి యువ భారతం ఇది. మీరు పూనిక పట్టకపోతే ఈ దేశానికి మంచి రోజులు రావు. కాబట్టి ఏదైనా ఈ దేశం అభివృద్ధి సాధించాలంటే అది మీ చేతుల్లో ఉంది, మీరే చేయాలి. దానికి సన్నద్ధం కండి. రూపుదిద్దేది యువత. రేపటి యువతను తీర్చిదిద్దేది నేటి గురువులు, నేటి ఇలాంటి రమేష్ లాంటి వాళ్ళు, నరేష్ లాంటి వాళ్ళు ఎవరైతే ఈ సమాజం పట్ల అవగాహన ఉండి దాని పట్ల శ్రద్ధతో మిమ్మల్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వైపు ఉంది. పరిపూర్ణ మానవం తయారు చేయడానికి చదువు ఒకటే చాలదు. శారీరక, మానసిక సమతుల్యం ఉండాలి, సామాజిక, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, ఆ విలువలు ఉండాలి. విజయం కన్నా కూడా విలువల కోసం పోరాడండి. ఆ విలువలు ఉన్నప్పుడు విజయం సహజంగానే సిద్ధిస్తుంది. ఒక వ్యక్తి 2 విజయాలు 3 విజయాలు సాధించినంత మాత్రం సరిపోదు. అతని జీవితాంతం పాటించే విలువలు బట్టే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. ఇవాళ ఒక డిగ్రీలో మీకు
హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అంటే అది కేవలం ఒక ఉద్యోగానికి ఆ ఒక్కరోజే ఆ ఇంటర్వ్యూలోనే పనికొస్తుంది, జీవితం అంతా పనికిరాదు. ఆ తర్వాత జీవితంలో ఎదిగేటప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరు అడగరు. మార్కుల ప్రశంస, మార్కుల గురించి ప్రస్తావన ఒక్క ఇంటర్వ్యూలో ఒక గంట సేపు మాత్రమే. జీవితం అంతా మిమ్మల్ని వెన్నాడి ఉండేది, మిమ్మల్ని రక్షించేది, మీ కీర్తి పతాకను ఎగరవేసేది కేవలం మీరు పాటించిన విలువలు. దేహానికి వ్యాయామం కావాలి, బుద్ధికి మేధస్సు కావాలి, మనసుకు ధ్యానం కావాలి, ఆహ్లాదానికి లలిత కళలు కావాలి, ఆనందానికి సామాజిక సేవ చాలా అవసరం. సామాజిక సేవ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఆనందాన్ని వెతుక్కోవాలంటే మీరు సేవ చేయాలి. మీరు దేశ భవిష్యత్తు కోసం కలలు కనాలి. ఎలాంటి కలలంటే నిద్ర పట్టని కలలు కనాలి. కలాం గారు చెప్తారు, డేర్ టు డ్రీమ్ అండ్ డేర్ టు అచీవ్. కాబట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకోవడం అంటే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ సమాజం కోసం మీ మనసులో ఆ భావం పెట్టుకొని ఎదగడమే చాలా అవసరం. కనుక యువతకి నా అప్పీల్, నా నివేదన ఏమిటంటే దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, ఆ రకమైనటువంటి ఆ నమ్మకం, విశ్వాసం మీలో ఉండాలి. కనుక మనం గవర్నర్ గారు వచ్చే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలో త్యాగశీల జీవనం ఉండాలి, సర్వజీవన శ్రేయం ఉండాలి. మన పురాణాలు చెప్తాయి, లోకా సమస్త సుఖినో భవంతు అని. ఈ ఆర్షధర్మం ఇంకా ఏ దేశాల్లో లేదు. మనం కేవలం మనం బాగుండాలని కాదు, అన్ని లోకాలు, సమస్త లోకాలు బాగుండాలని కోరుకున్నటువంటి గొప్ప సనాతన ధర్మం మంది. మనం సంపాదించిందంతా మంది కాదని గుర్తుపెట్టుకోండి, అది సమాజానికి కూడా అని చెప్పని గుర్తుపెట్టుకొని సమాజానికి హితోధికంగా సహాయం చేయండి. సో వీ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ మైండ్, ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్స్, pride in our culture and heritage of the nation. Never forget the heroes who sacrificed their life for the cause of nation. Always you should remember them. వ్యక్తులు పూజించడం కన్నా వాళ్ళ వ్యక్తిత్వాన్ని పూజించండి, వ్యక్తుల కన్నా వ్యక్తిత్వాన్ని అనుసరించండి. సో మీ అందరికీ ఇంకోసారి శుభాకాంక్షలు చెప్తూ, గవర్నర్ గారు వచ్చే సమయం ఆసన్నమైంది. నిశ్శబ్దంగా కూర్చోండి. మీ సీట్లో కూర్చుంటే వారు వస్తారు, కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్కి, శ్రద్ధగా మీరు విన్నందుకు మీకు నమస్కారం.